ఈ వీడియో చూస్తున్న మిత్రులకి జై భీమ్, జై పూలే. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, నేను 4th క్లాసులో ఉన్నప్పుడు ఒక సభలో ఒక అక్క ఈ పుస్తకం పేరు చెప్పింది. అది గులాంగిరి. ఆ రోజు నుండి ఈ పుస్తకం కోసం వెతికాను. ఎవరి దగ్గర దొరకలేదు. ఈరోజు ఓ గొప్ప పుస్తకం గులాంగిరి నా చేతిలో ఉంది అని నేను చాలా గర్వపడుతున్నాను. నాలాంటి వారి కోసం ఈ పుస్తకాన్ని చదివి వినిపించాలని ఒక చిన్న కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాత్మా జ్యోతిరావు పూలే రచన గులాంగిరి, బానిస బతుకులు. నాగరిక బ్రిటిషు ప్రభుత్వంలో బ్రాహ్మణత్వం ముసుగులో జ్యోతిరావు గోవిందరావు పూలే వల్ల బట్టబయలు చేయబడింది. అంకితం నీగ్రో జాతి దాస్య విముక్తి కోసం. మహోన్నతమైన అనాసక్తమైన భక్తిభావాన్ని, త్యాగబుద్ధిని చిహ్నంగా అంకితం చేస్తున్నాను. నా దేశ ప్రజలు మహోదారులైన అమెరికా ప్రజల్లాగే తమ శూద్ర సహోదరుల్ని బ్రాహ్మణ దాస్యపు సంకెళ్ల నుంచి విముక్తి చేయడం కోసం వారు చూపిన దారినే నడుచుకోవాలని నా ప్రగాఢ వాంఛ. గ్రంథకర్త. అనువాదకుడి మాట. జ్యోతిరావు గోవిందరావు పూలే 19వ శతాబ్దపు మహారాష్ట్రలోని శూద్రుల, అతిశూద్రుల ప్రవక్త, మహర్షి, మహాత్యాగి, మానవతావాది, అనాసక్త కర్మయోగి, క్రాంతి దర్శకుడు, న్యాయ సాధనలో మహాసాహసి, మహాత్మా గాంధీ చేతనే మహాత్ముడని ప్రస్తుతింపబడ్డ మహామహితాత్ముడు. ఈ శతాబ్దంలో సామాన్యుడికి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం సలిపిన మహాయోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తన ముగ్గురి గురువులలో పూలే ఒకరని ప్రశంసించారు. బుద్ధుడు, కబీరు మిగతావారు. ఆయన ముమ్మాటికి మహాత్ముడు, మహాత్ముల్లో మహాత్ముడు. పురోహిత వర్గం పైన శూద్రులకి ఉండే పిచ్చి భక్తిని, వాళ్ళు ప్రజలపై రుద్దిన పనికిమాలిన చాదస్తాల్ని, మనిషిని ముందుకు పోనివ్వని గుడ్డి నమ్మకాలని, పరంపరాగా వస్తున్న చిత్ర విచిత్ర కళ్ళబొల్లి కథల్ని ఆయన అసహించుకొని శూద్రుల, అతిశూద్రుల దుస్థితికి, మానసిక దాస్యానికి ఇవే కారణాలని నమ్మి కంచు పొదును లాంటి రాతలతో వాటిని ఖండించారు. శాస్త్రం, మతం, సంఘాచారం ఇవన్నీ మూఢ స్వార్థ మానవులు కల్పించినవి. మతం ముసుగులో దాస్య భావాల్ని బుర్రకెక్కించిన పురోహిత వర్గానికి మహాత్మా పూలే ఒక పూలే. యుగ యుగాలుగా ఈ జడ సమాజంలో ఒదిగి ఒదిగి ఉన్న చీకటిని, పేరుకుపోయి ఉన్న దుర్గంధపు కుళ్ళుని తొలగించడానికి చివరి నిమిషం వరకు ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన పాపాన్ని ద్వేషించారు, కానీ పాపుల్ని కాదు. ఆయన హృదయం ప్రపంచమంత విశాలమైంది. బ్రాహ్మణ వ్యవస్థను, పిడివాదపు హిందూ మతాన్ని ద్వేషించారే కానీ బ్రాహ్మణ కులాన్ని కాదు. ఆయన సానుభూతి పరుల్లో బ్రాహ్మలు కూడా చాలామంది ఉన్నారు. వయసు తప్పు వల్ల క్షణిక సుఖం కోసమై తప్పుదారి తొక్కిన బ్రాహ్మణ వితంతు గర్భిణీలను ఆదరించి తన ఇంట్లోనే అనాథ శరణాలయం పెట్టి వాళ్లకి పురుళ్ళు పోసి వాళ్ళు కన్న బిడ్డల్ని తను, తన భార్య సావిత్రిబాయి సాకారు. అలాంటి ఒక పిల్లవాడిని తనే పెంచుకున్నారు. ఆ అభాగ్య స్త్రీలపైన ఆయన ఎన్నడూ కన్నెర్ర చేసిన కఠినుడు కాడు, కన్నీరు కార్చిన కరుణామయుడు. ఆయన సమకాలికుల్లో కొందరు ఛాందస బ్రాహ్మణులు ఆయన్ని బ్రహ్మదేశి అని, బ్రిటిషు గవర్నమెంట్ తొత్తు అని నిందలు మోపి దుష్ప్రచారం సాగించారు. ఆయన బ్రిటిషు ప్రభుత్వపు తొత్తు కాదు. అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శింపక వదల్లేదు. ప్రాథమిక విద్యని ఉపేక్షించి ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఆదాయంలో పెద్ద భాగం వెచ్చిస్తూ జన శ్రేయస్సుకి పనికిరాని నిర్ణయాలు చేసినందుకు ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వ కళ్ళు దుకాణాలకి మరిన్ని లైసెన్సీలు మంజూరు చేయదలిచినప్పుడు ఈ చర్య పేద కుటుంబాల్ని ధ్వంసం చేస్తుందని ఆయన నిరసించారు. 1880లో అప్పటి గవర్నరు జనరలు లిట్రన్ ప్రభువు పూనా రాక సందర్భంగా 1000 రూపాయల ఖర్చును మంజూరు చేయమని
మున్సిపల్ అధ్యక్షుడు ప్రతిపాదించగా పన్ను చెల్లింపుదారులు డబ్బుని ఆ విధంగా ఖర్చు చేసే బదులు పూనాలోని పేద ప్రజల విద్యా బోధనకి ఖర్చు చేయవచ్చు గదా అని ఆయన ఒక్కరే ఈ తీర్మానాన్ని ధైర్యంగా వ్యతిరేకించారు. సనాతన పురోహిత వర్గం మోపిన నిందల్లో పసలేదని రుజువు చేయడానికి పై 4 ఉదాహరణలు చాలు. మహాత్మా ఫూలే రచనల్లో గులాంగిరి, కలికితురాయి 19వ శతాబ్దంలో మహారాష్ట్రలో సామాన్య జనం మాట్లాడుకునే వాడుక భాష నాసు మరాఠీలో ఆయన ఈ రచన చేశారు. జన ప్రచార సాధనాలు చేతిలో లేకపోవడం వల్లనో ఆ సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకొని పిడివాదులు ఆయన గ్రంథాలు ప్రచురించకపోవడం వల్లనో ఈ గ్రంథానికి రావలసిన ప్రశాస్తి ప్రచారం మహారాష్ట్రలో రాలేదు. పొరుగు రాష్ట్రంలో అసలే లేదు. ఆయన జీవిత సందేశం ఇటీవల కాలంలో దేశంలో ప్రచార బలం పుంజుకుంటోంది. ఈ రచన శూద్రుల్ని, అతిశూద్రుల్ని, పురోహిత వర్గంపై ఉన్న మానసిక దాస్యాన్ని వదుల్చుకొమ్మని బోధిస్తుంది. సమాజంలోని కుళ్ళుని ఎత్తి చూపించి దాన్ని కడిగివేసే మార్గాన్ని సూచిస్తుంది. గులాంగిరి ఆనాటి మహారాష్ట్రలోని మత, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని రాసింది. ఆ పరిస్థితులేమిటో ఈ గ్రంథం సొంతంగా చదివితే స్పష్టంగా తెలుస్తాయి. మత గ్రంథాలన్నీ మాయాబజారు సరుకులేనని, వాటిలో ఏమీ ఆలోచన, పరిశుద్ధత, నాణ్యత, పవిత్రత, ప్రామాణికత లేవని గులాంగిరి రుజువు చేసింది. ప్రతి కులానికి జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి బ్రిటిషు ప్రభుత్వానికి సూచించింది ఆయనే. అంటే సాంఘిక అసమానతలకి, అవకాశ లోపాలకి రిజర్వేషన్లు అవసరమని ఆనాడే గ్రహించిన ముందుచూపు కల ఋషి శ్రేష్ఠుడు ఆయన. అగ్రకులాల్లోని కొందరు ఉదారవాదులు, మేధావులు శూద్రులకు సామాజిక న్యాయం అసలు ఎప్పుడో ఒకప్పుడు తప్పదని అనుకునేవారు ఉన్నారు. ఏ కొద్ది మందో మాత్రమే మార్పుకి వ్యతిరేకులు. స్వార్థబుద్ధితో సమాజంలో తప్పని మార్పుని సహించలేక సామాజిక న్యాయంలో భాగమైన రిజర్వేషన్ల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు. దౌర్జన్యకాండని అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారు. శూద్రుల్లో, అతిశూద్రుల్లో పైకొచ్చిన వాళ్ళు, తాజా ధనికులు కూడా అగ్రజాతి పెత్తందారుల అనుగ్రహం కోసమే వాళ్ళు అగ్రహానికి భయపడో తొత్తుల కింద బడితొత్తుల పాత్ర వహించి తాబే దారితనంతో తృప్తి పడిపోవడం కూడా చూస్తున్నాం. జాతీయ సమగ్రత గురించి రాజకీయ నాయకులు పలవరించడం తరచుగా వింటున్నాం. ప్రచారం కోరుకునే కొంతమందికి అదో ఫ్యాషన్ అయింది. కీలెరికి వాత పెట్టడం, పుండు తెలుసుకుని మందు వేయడం జరగలేదు. శూద్రులకు సామాజిక న్యాయం కలిగించడం ద్వారానే సమగ్రత సాధ్యమని 1.5 శతాబ్దాల క్రితమే మహాత్మా ఫూలే బోధించారు. ఇది విధిగా జరిగే శుభ సమయం వచ్చిందని ముందు చూపు గల వివేకులందరికీ తెలుసు. సామాజిక న్యాయం లేకపోతే భారతదేశం నాగరికంగా మనుగడ సాగించలేదు. గులాంగిరి మరాఠీ మూలాన్ని, ఆంగ్ల మాతృకల్ని రెంటిని అనుసరించి ఈ అనువాదం జరిగింది. తెలుగు నుడికారం కోసం అక్కడక్కడ స్వేచ్ఛానువాదం జరిగింది. మరాఠీ మాతృకకిలాగే ఈ అనువాదం సామాన్యుణ్ణి దృష్టిలో పెట్టుకొని చేసింది. మరాఠీ మాతృకలోని కొన్ని మాటలకి తెలుగు రూపాంతరాలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి భటులు, బ్రాహ్మలు, మమలత్దారు, తహసీలుదారు, కులకర్ణ, కరణం, పాటిల్, మునసూబు, బలిరాజు, బలిచక్రవర్తి వగైరాలు. సాధ్యమైనంత వరకు అందరికీ అర్థమయ్యే తేట భాషలో రాయడానికి ప్రయత్నించాను. అలా ఇంకా చేయడానికి అవకాశం ఉంది. ముందు ముందు ఆయత్నం చేస్తాను. మహాత్ముడి భావాలకి శృతి స్మృతుల్లో నుండి ప్రామాణ్యానికి ఫుట్నోట్ ఇచ్చాను. ఆయా అర్థాల సందర్భ వివరణలు గ్రంథం చివర ఇచ్చాను. దీన్ని చదివితే ఎవరూ నాలుక కోసెయ్యరు. చదవగా వింటే కాగిన సీసం చెవిలో పోసెయ్యరు.
రాయవలసింది రాసుకోవడానికి, చెప్పదలిచింది చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉన్న ఈ లౌకిక రాజ్యంలో ప్రతి శూద్రుడు అతి శూద్రుడు, అంటే బహుజనులందరూ. ఈ గ్రంథాన్ని చదివి ఇతరుల చేత చదివి వినిపించి ఈ దేశానికి త్వరలో తప్పనిసరైన శాంతియుత సామాజిక విప్లవాన్ని త్వరితం చేసే సామాజిక స్పృహని, అవగాహనని, ఆలోచనని ప్రేరేపిస్తారని ఆశిస్తాను. ఏలూరి రామయ్య, 1993. ఈ పుస్తకంలోని 2వ భాగం పీఠిక. మరో వీడియోలో కలుద్దాం. అందరికీ జై భీమ్, జై పూలే. అలాగే అమ్మ సావిత్రిబాయి గారికి నా కృతజ్ఞతలు.